లలిత ఏం చేస్తున్నావే? ఇంకా ఇంట్లో ఉర్లగడ్డలు ఉన్నాయి, చిప్స్ చేద్దామని ఆలు చిప్స్ చేస్తా ఈరోజు. కూరకాయని తెచ్చింటే చిప్స్ చేస్తావాను? మరి ఉర్లగడ్డ కూరకాయని తెస్తే నేను ఏమో కొంచెం దగ్గు పడిసిన పట్టింది కదా తిందామని. కారం వేసుకొని తిందాం అనుకునేవాడిని బాగా. కారం వేసుకొని కాదు, దగ్గు వేసేది కారం వేస్తారు. మరి కారం చల్లుతారు కదా చిప్స్కి. మరి ఇంటికి నాకు గొంతు పడుతుందే లేదక్క, అది దగ్గు పడిసిన బట్టి కొంచెం వాయిస్ పోయిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఉర్లగడ్డలతో చిప్స్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మాకు బయట దొరుకుతాయి కదా, ఇంకా మాకైతే ఊర్లో ఏం దొరకవు కదా, ఇంట్లోనే చేసుకుంటాము. ఇంకా ఉర్లగడ్డలు ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇంకా చిప్స్ చేస్తున్నాను ఈరోజు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే పైన ఇదంతా చెక్క అంతా తీసేసుకుందాము ఫస్ట్. ఎంత అర్ధ కేజీ ఉన్నాయా కేజీ? అవి అర్ధ కేజీకి ఎక్కువ ఉంటాయేమో. కేజీ తెచ్చింటి. ఇంకా అన్ని తీసుకోలేదు, కొన్ని తీసుకున్నా. ఇంకా లావు ఉండాలి ఇవి చిప్స్కి అయితే. బాగానే లావే కదా తెచ్చిండేది. లావు ఉన్నాయి. పాత గడ్డలు అయితే చిప్స్కి బాగా వస్తాయి, ఇవి కొత్తవి కదా. కొత్తవి అవి బాగా తెల్లగుండా బాగా. మరి నేను తెల్లగుండా బాగా నీట్గా ఉన్నాయని తెచ్చి. పాత గడ్డలు అయితే పొట్టలు వేసింటాయి చూడు పైన. ఇవి మనం తురుముకున్నాక ఉప్పు నీళ్ళు వేసుకోవాలి, దానికోసం అయితే ఈ నీళ్ళు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను. ఏంటికి అట్లా ఉప్పు వేసేది? ఉప్పు వేస్తే అది చిప్స్కి బాగా పట్టుకుంటుంది. మనము కాల్చడానికి వేసుకుంటే అంతగా పట్టుకోదు కదా, ఒక దగ్గర ఉంటుంది ఉంటుంది. ఇట్లయితే నీళ్ళకి వేసుకుంటే బాగా పట్టుకుంటుంది. దాంట్లో అంతాయి. ఇప్పుడైతే చెక్క తీసుకున్నాం కదా, తురుముకుందాం ఇప్పుడు చిప్స్. పడుతున్నాయా? బాగా వస్తున్నాయా? నిదానం చెయ్యి. ఉర్లగడ్డ అయిపోయిందా అనేది కానీ తెలియదు. మర్చిపోయి మరి నువ్వు తీసిపెట్టదు ఇంత లేకుంటే. నిజంగా ఎప్పుడు చేయలేదు, దీని మీద కొత్తగా కనిపిస్తుంది. బాగా వచ్చినాయి కదా? ఇంక బాగా వచ్చినాయి కదా, చాలా బాగా వచ్చినాయి కదా. మనకి చిప్స్ దూరమే కట్టారు ఉంటే ఇట్లా బాగా పడతాయి ఇవి అనమాట. లేకుంటే చాలా మందం వస్తాయి కట్ చేసుకుంటే. దాంతో కూడా రెండు చూడే, అవతల సైడ్ ఒకటి ఉండదు చూడు, అది వేరే డిజైన్ అదే. రెండు డిజైన్లు ఉన్నాయి. ఇంట్లో ఏమన్నా ఈజీగా చేసుకోవాలంటే ఇదే చూడు, బాగా తొందరగా అయిపోతుంది. బ్లేడ్ బాగా వచ్చేవి. చాలేంగా అన్ని చిప్స్ చేస్తావా? ఏమేమి పాసిపోయేటి ఉంటాయి. ఇంకా ఇట్లా ఉప్పు నీళ్ళు అయితే వేసుకున్నాము. ఉప్పు నీళ్ళు వేసుకుంటే దీనికి ఉప్పు పట్టుకుంటుంది బాగా. ఇట్లా కానీ కాల్చేయచ్చు మనము కొద్దిసేపు, లేదంటే తడిబట్టి కాదు బట్ట మీద వేసి కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆరినాక తర్వాత ఇంకా కాల్చుకోవాలా. ఇది చిప్స్ వేసుకునేది 2 సైడ్లు ఉంది కదా ఇట్లా బ్లేడ్. ఇదైతే ఒకటి డిజైన్, ఒకటి మామూలు. ఇప్పుడు తురుముకున్నాం కదా ఇవి మనము, ఇట్లా మామూలు సాదాగా ఉన్నాయి ఇవి. ఇదైతే డిజైన్ది. చూడు డిజైన్ ఎట్లా వస్తాయి. ఏమి ఇట్లా వస్తుంది బారాదా అంటే బిల్లలకి రాలేదు. ఇది బిల్లలే వస్తుంది మరి. ఇప్పుడు బాగా వచ్చాడు గట్టిగా కదా, తిరిమే దాంట్లో ఉందేమో. అయినా ఇది బాగా రౌండ్ వచ్చలేవు, ఇవి రౌండ్ వచ్చలేవు, తెగిపోయి కదా. ఇట్లా బాగుండాలి మడసంగాను. బ్లేడ్ ఎక్కువ గ్యాప్ ఉంది కదా, ఏమో మరి.
ఇవి కానీ ఒకటి బాగా వచ్చినాయి రౌండ్. బాగున్నాయిలే. ఇప్పుడు మామూలు బట్ట మీద వేసుకుందాము, గడ్డ పంచి మీద. బట్ట తెస్తావా? మనం ఎక్కువసేపు ఏమి ఆరబెట్టే పని లేదు. ఏంటి కొంచెం తడివేతట్లో చూసుకొని కాల్చుకోవచ్చు. అప్పుడు ఎక్కువసేపు ఉంటే నల్లగా అవుతాయి, తడిపోలేం కదా. అవును, బట్ట మీద వేసి పేర్చుకుంటుంది బట్ట తేమ. అట్లా తూర్చిగా వేసుకోవచ్చు మనము. మరి ఎక్కువసేపు వేసినాం అనుకో నల్లగా అవుతాయి. వెయ్యి అన్నీ. బట్టతో రౌండ్ అట్లా వచ్చినట్లంటే ఆరిపోతాయి కదా తొందరగా. ఆరిపోతాయి మరి. మనం పొయ్యి అంటించి నూనె కాగే లోపల అవి కదా. మరి ఆ పని చూడు నువ్వు. మరి మనకు నూనె కాగే తలకలు ఇవి ఆరుతాయి. ఇంకా పొయ్యి అయితే అంటించినానండి. ఇంకా నూనె అయితే వేద్దాము కాల్చుకునేకైతే. అవి ఏంటి చిప్స్. నూనె అయితే బాగా వేడి కావాలి, బాగా ఏమంటారు అది, బాగా పొగలు రావాలన్నమాట. తర్వాత మనం ఆ చిప్స్ వేసుకోవాలి. ఈ లోపల మనమైతే ఇంకా ఒక ప్లేట్లో తీసుకుందాము. ఆరబెట్టినాం కదా. కొంచెం తడి ఉంటే కానీ ఏం కాదు మనకి. మరి ఎక్కువసేపు ఆరబెట్టినాం అనుకో నల్లగా అవుతాయి అన్నీ. అట్లా బట్ట అట్లానే తీసుకోవాలా? తడి ఉంటే కదా. కొంచెం బట్టతో ఇట్లా వస్తే పోతుంది. ఇవి డిజైన్ కదా. తర్వాత ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్నాము. ఇంకా నూనె అయితే బాగా కాగింది. ఇంకా ఇప్పుడైతే మనం చిప్స్ వేద్దాము. కొన్ని కొన్ని వేసుకుందాము, లేదంటే పొంగు వస్తుంది నూనె. మనకి తడి లేకుండా ఉంటే తొందరగా కాలుతాయి. కొంచెం తడి ఉంటే టైం పడుతుంది కొంచెం. వేరే బాగా వేడైనట్లుందిలే. నూనె దీనికి చాలా వేడిగా ఉండాలా చిప్స్ కాలేకి. అప్పుడే కలర్ కొంచెం చేంజ్ అయినది. ఏం మాడిపోయినాయి అవి? సన్నగా నేనవి మాడినాయి కొంచెం. ఇది పొయ్యి మీద కదా. అవును, కట్లు పోయింది దానికి. నూనె ఎక్కువ వేడైంది. నూనె ఎక్కువ వేడి కాలేదు. బాగా బాగుంది. సమ్మర్ అయితే
అయితే ఇంకా అయిపోయినాయి లాస్ట్ వా ఇది. బాగా వచ్చిన రొట్టె తింటే తెలుస్తుంది. ఎండ ఏం కొడుతుంది అబ్బా అబ్బా అబ్బా, తలకాయ దిమ్మ పడుతుంది సార్. ఓకే ఎండకాలం ఎండగాకి ఉంటుంది. సరే శన ఎక్కువ ఉన్నట్టుంది. ఇంకా కారం డబ్బాదే, కారం వేద్దాం. ఉప్పు వేసినాం కదా మనం అప్పుడే, కొంచెం లైట్గా వేద్దాం, కొంచెం ఉప్పు, కొంచెం కారం లైట్గా వేసుకో. ఇట్లా వేడి మీద వేస్తే కారం పట్టుకుంటుంది చిప్స్కి. ఉర్లగడ్డ చిప్స్ అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్గా. చిప్స్ బాగా వచ్చినాయిలే, తిని చూడు. బాగా కారం కూడా ఎట్లా కారం లేదు ఎందుకంటే కారం బాగున్నాయా. ఉల్లిగడ్డ చిప్స్ అయితే సూపర్ వచ్చినాయి ఫ్రెండ్స్గా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. పడిచిమెడిపి నువ్వు